మోంతా తుఫాను దిశ మార్చుకుని దక్షిణం వైపు అంటే జనరల్గా ఈ తుఫాన్లు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్లు ప్రతిదీ కూడా ఎగువ ప్రాంతానికి అంటే విశాఖపట్నం, ఒరిస్సా, బంగ్లాదేశ్ వైపు పయనిస్తూ ఉంటాయి. కానీ ఈ తుఫాన్ మాత్రం దిశను కింద వైపుకి అంటే దక్షిణం వైపుకి మార్చుకుని ముందుగా కూడా కాకినాడ తీర ప్రాంతంలో ల్యాండ్ఫాల్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే అది దిశ మార్చుకుని ఇటు కోనసీమ వైపు పయనిస్తుంది. గంటకు 18 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో అది పయనిస్తుందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం 150 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో కాకినాడ అమలాపురానికి చేరువగా ఈ తుఫాన్ కేంద్రీకృతమైనట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇంతకు ముందే అమలాపురం కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే రాజోలు అమలాపురం మధ్యలో ఇది తీరం దాటుతుంది. బియ్యపు తిప్ప అనే గ్రామంలో ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఇది అంతర్వేది, ఓడలరేవు, అల్లవరం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సముద్రపు కెరటాలు అయితే ఎగసిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అక్కడికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు. ప్రస్తుతం మనం కాట్రేనికోన రహదారిలో గుండెపల్లి నుంచి కాట్రేనికోన వెళ్ళేటువంటి రహదారిలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు సముద్రపు కెరటాలతో పాటు ఇక్కడ వాతావరణం చాలా మారింది, చాలా అనూహ్యంగా మారింది. ఉదయం నుంచి కాకినాడలో ఉన్నటువంటి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అధికారులు ముందు నుండి చెప్తున్నట్టు ఏదైతే ఈ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాములోపు ఈ ల్యాండ్ఫాల్ అవుతుంది. ల్యాండ్ఫాల్ అయిన తర్వాత కూడా దీని ప్రభావం ఒక 24 గంటల నుంచి 36 గంటలు ఉంటుందని ముందు నుంచి చెప్తా ఉన్నారు. అయితే ఇది దిశ మార్చుకోవడం, దక్షిణ దిశగా ఇది పయనిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ప్రస్తుతం అయితే ఇంకొంచెం ముందుగానే అంటే 12 గంటల కన్నా ముందుగానే ఈరోజు అర్ధరాత్రి 12 గంటల కన్నా ముందుగానే ఇది ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 6 గంటలు సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులు గంటకి కూడా ప్రజలకు చేరువయ్యేట్లాగా మెసేజ్ ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ప్రతి గంటకు కూడా చాలా కీలకంగా తీసుకోవాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అల్లవరం బీచ్కి వెళ్ళేటువంటి రహదారిలో భారీ వృక్షం నేల కొరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ సహాయక చర్యలు అయితే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, లోకల్గా ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్లంతా కూడా అక్కడ చేరుకుని ఫైర్ సిబ్బందితో పాటు ఆ వృక్షాన్ని తొలగించేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇద్దరు కోనసీమ ప్రాంతంలో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక మహిళ చెట్టు కూలి ఆ చెట్టు ఆమె మీద పడటంతో మృతి చెందింది. మరొక పురుషుడు కూడా చనిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ తుఫాన్ ఎప్పుడైతే బంగాళాఖాతంలో ఏర్పడింది, వాయుగుండంగా ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారింది. వాయుగుండం నుంచి తీవ్ర తుఫాన్గా మారిన ప్రతి క్షణం కూడా అధికారులు ఒకటే హెచ్చరించారు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఇల్లు విడిచి బయటికి రావద్దు, పూరిళ్ళు లేదంటే రేకుల షెడ్లు ఇళ్లలో నివసించేవారు ఖచ్చితంగా బంగ్లాల్లోకి అంటే ఆర్సీసీ బంగ్లాల్లోకి ఏదైతే ఖచ్చితంగా వెళ్తే సేఫ్గా ఉంటారని చెప్పేసి అధికారులు ముందు నుంచి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా సరే కోనసీమ వ్యాప్తంగా చూసుకుంటే భారీగా కొబ్బరి తోటలు ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా వేలాది ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉంటాయి. ఈ కొబ్బరి తోటల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పూరిళ్ళు లేదంటే ఈ రేకుల షెడ్లు నివాసంలో ఉండేవాళ్ళు, తోటల్లో నివాసం ఉండేవాళ్ళు కూడా పూర్తిగా సేఫ్ జోన్కి రావాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఈ సంరక్షణ కేంద్రాలు అలాగే తుఫాన్ సహాయక కేంద్రాలు, పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజలు తరలి వెళ్ళాలని చెప్పేసి చాలామందిని కోరుతూ ఉన్నప్పటికీ కూడా చాలామంది అలసత్వంగా ఉన్నారు. ఎందుకంటే 1996లో వచ్చినటువంటి కోనసీమ తుఫాను పరిస్థితులే ప్రస్తుతం కూడా ఉత్పన్నమవుతాయని ముందు నుంచి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇది కాకినాడలో ల్యాండ్ఫాల్ అవుతుందని ముందు అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇది దిశ మార్చుకుంటాం కోనసీమ ప్రాంతంలో ఇటు రాజోలు, అమలాపురం మధ్యలో ల్యాండ్ఫాల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా పూర్తి చర్యలు చేపట్టినప్పటికీ కూడా ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇద్దరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అధికారులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే మొత్తం అందరినీ కూడా సహాయ పునరావాస కేంద్రాలకు చేరుకోమని చెప్తా ఉన్నారు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో. ఎందుకంటే ల్యాండ్ఫాల్ అయిన తర్వాత దాదాపుగా ఆ అలల తాకిడి 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంతవరకు వస్తుంది, వాటర్ ఎంతవరకు వస్తుంది, వరద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అధికారులు ఎవరు అంచనా వేయలేకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ 200 మీటర్ల పరిధితో పాటు దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు అంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 1/2 కిలోమీటర్ వరకు కూడా మొత్తం అందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి. ఎందుకంటే కోనసీమ ప్రాంతంలో చూసుకుంటే కొన్ని గ్రామాలు పూర్తిగా సముద్రపు
నది సముద్రపు ఒడ్డునే ఉంటాయి గ్రామాలన్నీ కూడా, ఇళ్ళు కూడా అక్కడ చేర్చే ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఎవాక్యువేట్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఎంత అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో కొంత అవగాహన లేకపోవడం, లేదంటే ఇదేమీ ఉండదులే అని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ కొద్ది గంటల్లోనే ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు అర్ధరాత్రి కన్నా ముందుగానే దాదాపుగా 10-11 ఆ సమయంలో కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. తీరం దాటే సమయంలో ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే 100-120 కిలోమీటర్లు, అవసరం 130 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సముద్రానికి అతి చేరువలో మనం ఉన్నాం. కాట్రేన్ కోన ఆ ప్రాంతానికి అతి చేరువలో ఉన్నాం. ఇక్కడే పరిస్థితి ఇలా ఉందంటే తీర ప్రాంతంలో మరింత ఉధృతంగా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. సో ఇప్పటికైనా సరే ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చెప్తున్నట్టు నడుచుకోవాలని చెప్పేసి కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఇది తీరం దాటిన తర్వాత కూడా దీని ఉధృతి అయితే మరొక 24 గంటల నుంచి 36 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. పూర్తిగా రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఇది విస్తరించి ఉన్న నేపథ్యంలో దీని తుఫాన్ ఏదైతే మోంతా తుఫాన్ ఉందో, ఈ మోంతా తుఫాన్ నుంచి ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.